జై శ్రీకృష్ణ. నా పేరు పద్మప్రియ. మేము హైదరాబాద్లో ఉంటాము. మీ అందరికీ మా ఈ సంవత్సరం బొమ్మల కొలువుకి స్వాగతం. ఈ సంవత్సరం నేను ఎంచుకున్న కాన్సెప్ట్ పూరీ జగన్నాథుడి స్థల పురాణం. ఇది కృతయుగం నాటి కథ. ఇంద్రద్యుమ్నుడనే మహారాజు ఆ శ్రీ మహావిష్ణువుకి ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టాలన్న సంకల్పంతో భూమి మీద ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు ఒక మహర్షి ఆయన ఆ స్థానానికి వచ్చి నీలాచల పర్వతం మీద నీలమాధవుడుగా ఆ శ్రీహరి కొలువై ఉన్నాడని చెప్తాడు. ఆ నీలాచల పర్వతం ఎక్కడ ఉందో తెలియక ఆ రాజు తన మంత్రి అయిన విద్యాపతిని పిలిచి ఆ పర్వతం యొక్క జాడ కనుక్కోమని పంపుతాడు. అలా వెళ్ళిన విద్యాపతి చాలా కాలం ఆ పర్వతం కోసం వెతుకుతూ ఒకరోజు ఒక అరణ్యంలో నీరసించి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు తమ గూడానికి తీసుకువెళ్తారు. ఆ గూడానికి నాయకుడైన విశ్వావసు అతన్ని ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటాడు. అతని కూతురు లలిత కూడా అందులో చాలా సహాయం చేస్తుంది. అలా కొంతకాలం విద్యాపతి ఆ గూడెంలోనే ఉంటూ ఒకటి గమనిస్తాడు. అదేమిటంటే ప్రతిరోజు విశ్వావసు రాత్రి సమయంలో ఎటో వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు గూడానికి. ఆ వచ్చిన విశ్వావసు ముఖంలో ఒక తేజస్సును గమనిస్తాడు విద్యాపతి. అతనికి అనుమానం వస్తుంది, ఇతను ఖచ్చితంగా నీలమాధవుడి దగ్గరికే వెళ్ళి వస్తున్నాడేమో అన్న అనుమానంతో ఒకరోజు విశ్వావసుని ప్రశ్నిస్తాడు. నువ్వు రోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో నిజం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు విశ్వావసు, ఇది మా తెగ యొక్క రహస్యము, మేము ఇది బయట వాళ్ళకి ఎవరికీ చెప్పము అని చెప్తాడు. ఇలా ఉండగా ఆ తెగలో సభ్యుడైతే తను ఆ రహస్యం తెలుసుకోవచ్చు అన్న ఆలోచనతో విద్యాపతి విశ్వావసు కుమార్తె అయిన లలితని వివాహం చేసుకుంటాడు. అప్పుడు విశ్వావసు ఇంకా తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది అతను నీలమాధవుడి దగ్గరికే వెళ్తున్నాడని. అప్పుడు విద్యాపతి తనను కూడా తీసుకెళ్ళమని అడుగుతాడు. అప్పుడు విశ్వావసు, తప్పకుండా తీసుకెళ్తాను, కానీ ఒక్కసారి మాత్రమే నీకు దర్శనం చేయిస్తాను, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్లకుండా నీ కళ్ళ గంతలు కట్టి తీసుకుని వెళ్తాను అని చెప్తాడు. అలా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తాడని తెలిసి విద్యాపతి ఒక ఆవాల మూటని తనతో పాటు తీసుకెళ్తాడు. దానికి ఒక రంధ్రం చేసి దారి పొడుగునా ఆవాలు పడేటట్టు చేస్తాడు. ఒక 4 రోజులు గడిస్తే ఆ ఆవాలు మొలకలెత్తి దారి కనుక్కోవచ్చన్న ఉద్దేశం అతనిది. అలా వెళ్ళి చక్కగా ఆ నీలమాధవుని దర్శించుకుంటాడు విద్యాపతి. చాలా ఆనంద పారవస్యంలో మునిగి తేల్తాడు. ఇవన్నీ తెలుసుకున్న విద్యాపతి తిరిగి తన రాజ్యానికి వచ్చి మహారాజుకు జరిగిందంతా చెప్పి తనని కూడా ఆ గుహకి తీసుకుని వెళ్ళి నీలమాధవుడిని దర్శనం చేయిస్తానని చెప్తాడు. అప్పుడు రాజు మరియు విద్యాపతి కలిసి అదే గుహకి మళ్ళీ వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీలమాధవుడు అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు రాజు చాలా దుఃఖించి తన వల్లే కదా ఇంతటి అనర్థం జరిగింది, నీలమాధవుడు అదృశ్యం అయిపోయాడు అని చాలా బాధపడతాడు. అప్పుడు నారద మహర్షి ఆ రాజు వద్దకు వచ్చి, నువ్వు ఏమీ దిగులు పడకు, నువ్వు అశ్వమేధ యాగము చెయ్యి, నీ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు. అప్పుడు రాజు అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఆ రాజు ఒకరోజు ధ్యానంలో ఉండగా అతనికి ఒక దృశ్యం కనిపిస్తుంది. అందులో ఆ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కనిపించి ఒక దారువు సముద్రం ఒడ్డుకి కొట్టుకుని వస్తుంది, దాన్ని తీసుకుని నా మూర్తిని చెక్కించు అని చెప్తాడు. అప్పుడు రాజు తమ పరివారం అంతటితో కలిసి సముద్రం ఒడ్డుకు వెళ్ళగా ఒక దారువు అక్కడికి కొట్టుకొస్తుంది. ఆ దారువుని తీసుకుని వెళ్ళి ఎంతోమంది శిల్పులు చెక్కే ప్రయత్నం చేసి విఫలమవుతారు. అప్పుడు స్వయంగా
ఆ విశ్వకర్మ వచ్చి తాను చేస్తానని చెప్పి 15 రోజులు ఒక గదిలో ఒక్కడినే ఉండి చేస్తాను అని చెప్తాడు. గడువు ముగిసిన తరువాత తలుపులు తెరవగా విశ్వకర్మ అంతర్ధానం అయిపోతాడు. అక్కడ చక్కటి విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అదే రూపంలోని జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి విగ్రహాలు మనం ఈ రోజుకి పూరీలో చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి పూరీలోని జగన్నాథ ఆలయం. ఈ గుడి మరియు ఇందాక చూసిన కథలోని ప్రతి బొమ్మ కూడా ఇంట్లో స్వయంగా చేసిన బొమ్మలు. ఆ జగన్నాథుడి కృపా కటాక్షం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై జగన్నాథ.